ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తుని లేని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున చేడి మీ అందరికీ, వింటున్న మీ అందరికీ, కూడి మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ద వర్షిప్ ఆఫ్ యాకే అనే కార్యక్రమంలో చేడి మీ అందరికీ కూడా మరి దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు, కృపావరాలు కుమరించాలని నా ప్రార్థన. నేటి ధ్యానాంశానికి జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించదును. ఆదరించిన ఆదరణకర్త, ఆదరించే దేవుడు. ఆదరణలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆదరణలో కృపావరాలు ఉన్నాయి, ఆదరణలో గొప్ప ధన్యత ఉందని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేశాను. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను, నేను మిమ్మల్ని ఆదరించేదని అంటున్నాడు. తండ్రి కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, బంధువులందరికంటే, రక్త సంబంధులందరికంటే ఆయన ఎక్కువగా ఆదరించే దేవుడు, ఆదరణకర్త ఆయన. అందుకనే ఆయన ఆదరించే దేవుడు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే మూల భాషలో పెరిక్లుటాస్ అంటారు. పెరిక్లుటాస్ అనగా ఆదరణకర్త. ఈయన ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఉత్తర వాదత్వము కలిగిన వాడు. దేవుని బిడ్డలు గమనించండి. ఈయన ఉత్తర వాదత్వం కలిగినటువంటి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న. లోకంలో ఆదరణ చాలా ప్రాముఖ్యం. ఆదరణ లేకుండా ఏ మనుషుడు జీవించలేడు. కనుక పెరిక్లుటాస్ అనే మాట మనం గమనిస్తే ఆయన ఉత్తరవాదత్వం కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన చుట్టూ కంచి వేసే దేవుడు. చూతర్ అంటారు మూల భాషలో. చూతర్ అంటే ఆయన చుట్టూ కంచి వేసి కాపాడే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కాపరి మనకు కాపరి ఆయన, కాబట్టి ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నిన్ను నన్ను ఆదరించి, కరుణించి, కాపాడి, బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన ఆదరణకర్త. ఆదరణకర్తనగా 3 భావాలు ఉన్నాయి. మొట్టమొదటి భావం ఏంటంటే ఆయన ఆదరించేవాడు, కంఫర్టర్. చూసారా, ఓదార్చే దేవుడు. దేవుని బిడ్డలను గమనించండి. ఆయన ఓదార్చే దేవుడని దేవుని దాన్ని చూతరు అంటారు. అంటే నెమ్మది పరచువాడు, సేద తీర్చువాడు. అంత మాత్రమే కాదు, సమాధానపరచువాడు. అంత మాత్రమే కాదు, సమాధానకర్త. ఆయనే బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. జిగజారిపోయినప్పుడు ఆయన లేవనెత్తి దేవుడిని ఈ కంఫర్టర్ అనే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే అంత మాత్రమే కాదు, ఆయన భద్రపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం గమనిస్తే ఆయన కౌన్సిలర్ అనగా సలహాదారుడు. పెరిక్లుటాస్ అనగా ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సలహాదారుడని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13:11 మనం గమనిస్తే ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మానసికంగా కుంగినప్పుడు, లేక మనము దేవునికి దూరమైనప్పుడు, లేక దేవుని సన్నిధి నుంచి మనము మరి జారిపోయినప్పుడు, లేక దేవుని సన్నిధి నుంచి పారిపోయినప్పుడు ఆయన మనకు సలహాదారునిగా ఉండి సలహాలు ఇచ్చే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. అందుకనే ఆయన సలహాదారుడు, కౌన్సిలర్ అని చూస్తున్నాం. దేవుని బిడ్డలను గమనించండి. నిజమే, ఆయన ఉపదేశం అనుగ్రహించేవాడు. ఒక తల్లి కంటే, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే మిన్నగా ప్రేమించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయం గమనించండి. ఆయన ఉత్తరవాదత్వం కలిగిన వాడు. అడ్వకేట్, లాయర్ అంటారు. ఉత్తరవాదత్వం కలిగిన వాడు. నిజముగా ఆయన నీ పక్షం నా శక్తిన వాదించుటకు ఉత్తరవాదత్వం కలిగిన వాడని దేవుని జ్ఞాపకం చేసుకుని న్యాయవాది అంటారు, ప్లేడర్ అంటారు. కనుక దేవుని బిడ్డ గమనించండి. అది మాత్రమే కాదు, ఆయన అక్యూజర్ అనగా ప్రతి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఖండించేవాడని కూడా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన ఆదరణకర్త. నిన్ను ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆదరణకర్త యొక్క ఆదరణ పొందుటకు మనము దేవుని సన్నిధికి రావాలి.
అంత మాత్రమే కాదు, ఆదరణలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆదరణలో కృపావరాలు ఉన్నాయి, ఆదరణలో దేవుని యొక్క కాపుదల ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆదరించి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.